నా పిల్లకి ఏం పెట్టావురా? ఈ రోజు నాకు తండ్రి అల్లాడుతున్నాడు. నా అన్న కాలు చెల్లాడు దిమ్ములు పెట్టుకుని అన్నం తినుకోండి మేము అల్లాడుతున్నాం. ఉదయం నీకు అప్ప చెల్లెళ్ళు ఉంటారుగా, నీ చెల్లి దూరం అయితే నీ బిడ్డ దూరం అయితే మీకు అంత కడుపు కోతగా ఉండిద్ది. 20 రోజులు నువ్వు పెట్టుకుని ఈ రోజు నా కూతురికి ఏం మందు పెట్టావురా నువ్వు? నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళమని చెప్పు. పిల్లలను వసీకరణ చేసుకున్నావు, నీ గుప్పట్లో పెట్టుకున్నావు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అనుకున్నానండి. అని 2 పీకి పిల్లకి ఏం పెట్టాడో చెప్పించుండండి. నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళమని ఆయన దగ్గరికి పిలిపించి నువ్వు వెళ్ళిపోమని ఆయన దగ్గర పంపించి నా పిల్లలు నాకు అప్పు చెప్పే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఉందండి. అన్ని పీకైనా మా ముందర కళ్ళ ముందర పెట్టైనా సరే నేను రానంటుందండి. వెళ్ళానండి. అసలు కన్నతలేని ఆప్యాత లేదు, కన్నతలేని ఆప్యాత లేదు. ఆడు ఏం చేశాడో పోలీసు వారిని గట్టి కోటింగ్ ఇవ్వాలి. నేను ఉంటే హోమ్ లో ఉంటా, లేకపోతే ఆడ అత్తగారింటి కదా, అత్తగారు వెళ్ళాలా ఇద్దండి. ఆడదేదో బెల్లం పలేదో చచ్చిందంటే మా దాడు చచ్చాడంటే అదే మీరు అడగాలి, మీరు అడగాలి ఆ పిల్లని. ఈ అన్నయ్య మేమేమైపోవాలమ్మా? ఆ పెళ్ళండి ఆ కథ అట్ట తీసుకెళ్ళిపోతాయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నా పిల్లలు నా కప్పులే వాళ్ళు ఎన్కౌంటర్ చేయకపోతే చేయాలని నేను కోరుకుంటున్నానండి. 2 పీకాలండి. ఏమంటే ఆడు పీకి ఆయన చేత రప్పించాడు, నీకు రప్పించి ఆడి చేత నా పిల్లలు పంపించాలి. అడుగు పుట్లా ఉంది నా పిల్ల. ఇక్కడికి వచ్చి ఏమండి పాపను చూపించమంటే అన్ని వివరాలు కనుక్కుని పాపని తీసుకొచ్చి చూపించారండి. అమ్మాయిని ఒక ఆప్యాయత లేదు, మాట్లాడుతూ లేదు. అమ్మ వెళదామా అంటే నేను రాను. ఎక్కడికి వెళ్తామని నేను అత్తగారింటికి వెళ్తాను. ఎవరైనా మా పేరెంట్స్ అంది. మా ఎక్కడికి రావటం ఇష్టం లేదంట. 2 నెలలు ఏం చెప్పి శ్మశానంలో తిప్పాడని నీకు ఎక్కువైపోయాడా? ఏం చేశాడని ఎక్కువైపోయాడు నీకు? నీకేం చేశాడు? 23 సంవత్సరాలు బంగారం పెంచినట్టు పెంచాం, బీటెక్ చదివించాం, నీకు ఏకలు కావాలంటే ఏకలు ఇప్పించాం. ఏంటి మాకు ఈ గర్భశోకం? శ్రీనివాస నువ్వు వచ్చేడికి నువ్వు వెళ్ళమ్మని సాగా నమ్మపోవాలి పిల్లని. నీ అంత తేలుస్తాను నా కొడక. ఇక్కడ తెలంగాణ డీజీపీ గారు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏం మందు పెట్టావా పిల్లకి? నువ్వేం చేసావా? కోటింగ్ దారి కక్కాలి నువ్వు. నా పిల్లని నువ్వేం చేసావురా? నేను 23 సంవత్సరాలు పెంచుకున్నావురా. 2 నెలలు నువ్వేం చేసావురా? నువ్వు 30,000 నాకు 1 లక్ష పోలీసులు అవసరం కౌన్సిలింగ్ ఆఫీస్కి పంపిస్తానన్నారండి. ఆయన కోటింగ్ వేయాలండి బాగా బాగా. ఆ పిల్ల రావట్లేదు అమ్మా. వచ్చి 15 రోజులు కౌన్సిలింగ్ పెడతాము. వస్తే మా దాసులు ఏం మాట్లాడండి. అమ్మ వెళ్దాం అంటే నేను రాను. అమ్మ నా అభ్యర్థి లేదు, 20 రోజులు ఏమీ లేదు. ఏం మందు పెట్టి మార్చావురా? ఏ డ్రగ్స్ ఇచ్చావురా నువ్వు? 15 రోజులు పోలీసులు ఏమైనా వాళ్ళ దగ్గర ఉంచుకొని రీహాబిలిటేషన్ పంపిస్తానని కానీ ఏమైనా చెప్పారా? చేస్తారండి, చెప్పారండి. 15 రోజులు అన్నారా? 15 రోజులు అన్నారండి. మరి ఆ పిల్ల రాకపోతే ఇంకెక్కువే ఉండాల్సి వచ్చింది కదండి. మరి కౌన్సిలింగ్ అయిపోయాడు. అగౌరవ శ్రీనివాస గారిని రప్పించి ఆడి చేత నా పిల్లని నాకు అప్పు చెప్పాలి. నువ్వు వెళ్ళిపో. ఆడి చేత ఆయన తన్నిపి మా పిల్లని. నేను పొరపాటున తప్పు అయిపోయింది, నన్ను క్షమించి పెళ్లి చేసుకోవాలా. అది ఒట్టది పెళ్లి, ఇది పెళ్లి కాదు. నేను అటు ఇటు కాను అని ఆడు తప్పు ఆడొప్పుకొని ఆడి చేతుల మీద నా పిల్లని నాకు అప్పు చెప్పాలి. ఈ అన్యాయం ఏడన్నా ఉంది? ఈ అక్రమం ఏడన్నా ఉందా? నువ్వు అగోరి దొంగ వేషంలో వచ్చి కావపించాల్సిరా. నువ్వు నీ పెళ్ళిళ్ళు కావాల్సిన ఎట్ట చేసుకోవాలరా? లోకం అంతా ఎట్ట చేసుకుంది, నువ్వు ఎట్ట చేసుకుంటారా? నేను చెప్పుదంతా నా కొడుకు ఎదురుంటప్పుడు ఎట్ట తన్నావన్నా నా కొడక. ఆడపిల్లలతో ఆడుకుంటావంటరా, శ్రీమూర్తులతో ఆడుకుంటావంటరా. 23 సంవత్సరాల పిల్లలు ఆగం చేసి మా అమ్మాయిది ఏం తప్పులేదండి, తప్పులేదు. ఆడు ఇక్కడికి వచ్చే ఏం మందు పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తన్ని కక్కియాలి. ఆడిని ఇక్కడికి రప్పించి వెళ్ళిపోమ్మా, నా తప్పు అయిపోయింది, నేను చేసుకోవాలి, నేను సాక్కోవాలని చెప్పాలి. నీకెవరు ఏడ్చండిరా? ఎవడా శ్రీనివాసులు? నీకు చెప్పు తెగపోయింది నా కొడక. ఇజ్రాయెల్ అందరూ వాళ్ళు అక్కడికి ఆ పేరు ఏం పేరు మాదిరి వాళ్ళందరూ నిన్ను వ్యతిరేకించారు, అందరూ వ్యతిరేకించారు. నువ్వు దొంగ గోరివంట, నువ్వు దొంగ మాతావంట, దొంగవాడవంట. నువ్వు లంజా కొడక, చెంపలు పగిలిపోతాయి. నువ్వు వచ్చేసి మర్యాదగా నాది తప్పు అయిపోయిందమ్మా, నీది పెళ్లి కాదు, నేను ఎటు సాక్కోలేను, నేను అటు ఇటు కానోళ్ళని నువ్వు నీ తప్పు ఒప్పుకొని ఆయన చేతి మీద నా బిడ్డ నాకు అప్పు చెప్పి
అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ మందు పెట్టడం కావచ్చు వసీకరణ జరిగింది మా ఇంటి అనుకుంటారు పెట్టినప్పుడు లేదంటే జరగల. మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత మా జరిగింది ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాక ఆడు మందు పెట్టాడు. ఏం పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాడు పీకాలి, పీక నిజం కక్కియాలి. మరి ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు మందు లేదంటున్నారు కదా, మరి ఎట్లా వెళ్ళింది? మీ అమ్మాయి తప్పు లేకపోతే ఇష్టపడే కదా వెళ్ళింది. అంటే ఇక్కడ 4 రోజులు ఎందుకండి మధ్యలో పెట్టింది. మామూలు సరదాగా తిరగతాకన్నా ఆ మందులో పడిపోయి వెళ్ళింది. అంటే మీరు విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారా మందు గుర్తు పెట్టాడని ఎవిడెన్సే. ఊడికేదో మీ అమ్మాయి మారింది కాబట్టి ఎవిడెన్సే. శివరుద్ర స్వామి గారు చెప్పాడు అమ్మాయికి చాలా ప్రమాదకరమైన వశీకరణ చేసిందని. ఉంటదట అట్లా ఉంటదట వసీకరణ ఉంటాయంట